పెట్టచ్చండి. మధుసూదన్ మరుపాక గారు, నేను ఒక్కళ్ళ కోసం, ఇద్దరి కోసం పెట్టి డెమో చెప్పట్లేదండి. ఓకే. నాకు ఆల్రెడీ జాయిన్ అవ్వాల్సిన ఎంప్లాయీస్ 5 మెంబర్స్ మీద ఉన్నారు. ఐ నో ఇట్స్ ఈవెన్ 5 మినిట్స్. ఓకే. నేను జనాల కోసం వెయిట్ చేసే చెప్తానండి. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు స్టే, కైండ్లీ స్టే, ఆర్ మీకు లేట్ అవుతుంది అనుకుంటే మీరు డెమో నుంచి లెఫ్ట్ అయిపోండి. సో ఎస్, లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ ద డౌట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న చెప్పిన దాంట్లో కానీ, మీరు నిన్నటి తర్వాత మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, ఐ విల్ టేక్ దిస్ సైలెన్స్ యాజ్ ఎ నో. అండ్ సో నిన్న మనం అసలు ఎలా ఈ ఐటీజీసీ అనేది స్టార్ట్ అయ్యింది, ఏంటి, టోటల్గా ఒక ఆడిటర్గా ఏం వర్క్ చేస్తాం, అసలు హౌ దిస్ ఫీల్డ్ ఎవాల్వ్డ్, ఫినాన్షియల్ ఆడిటర్స్కి ఐటీ ఆడిటర్స్కి తేడా ఏంటి, సో ఎవ్రీథింగ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో టుడే ద ఎజెండా ఈస్ అసలు సిలబస్ ఏం కవర్ చేస్తాం, టోటల్గా మనం సిలబస్ ఏం కవర్ చేస్తాం, అండ్ మేజర్గా వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరీ షార్ట్ సెషన్, ఇన్ షార్ట్ చెప్పాలంటే వెరీ షార్ట్ సెషన్. సో వాట్ ఆర్ ద సిలబస్ వీ గోనా కవర్, అండ్ ఇంకా వాట్స్ ద మేజర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ నిన్న అడిగారు ఇంటర్నల్ ఆర్డర్కి ఎక్స్టర్నల్ ఆర్డర్కి ఏంటండి తేడా, అండ్ వై ఐటీజీసీ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్, అంటే ప్రతి కంపెనీకి అసలు ఐటీజీసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇలా కొన్ని యూనివర్సల్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ లాస్ట్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ అండి? కెన్ యూ ప్లీజ్ కైండ్లీ కన్ఫర్మ్? విజిబుల్ అండి. సో ఫస్ట్ ఎక్కడి ఐటీజీసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, లెట్స్ సే ఏ అనేవాడు ఒక టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడండి. టెక్స్టైల్ బిజినెస్ అంటే మన తెలుగులో చెప్పాలంటే బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఓకే, ఏ అనేవాడు ఏం చేస్తున్నాడండి? బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఈ ఏ అనేవాడికి ల్యాండ్ లేదు. ఓకే, పత్తి పంట వేయడానికి ల్యాండ్ లేదు. ఓకే, అండ్ బట్ ఏంటంటే వీడు ఏం చేయగలడంటే ఈ పత్తిని కొని, మీన్స్ కాటన్ని కొని, ఈ కాటన్ని వీడు ఎండ్ ప్రొడక్ట్ అంటే షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలా చెయ్యగలిగే వీడికి ఇండస్ట్రీ ఉందండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది వీడికి. అయితే వీడు కాటన్ని ఎక్కడ కొంటాడని అయితే రైతుల దగ్గర కొంటాడు. ఎస్, బట్ ఎలా కొంటాడు, ఆన్ వాట్ బేసిస్ కొంటాడు? ఇంకా మీకు డైలీ మీ భాషలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ కన్నా ఆండ్రాయిడ్కి ఐఫోన్కి తేడా ఏంటి అంటే, బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఇది ఆండ్రాయిడ్ అండి, ఇది ఐఓఎస్ అండి, ఐఓఎస్ సాఫ్ట్వేర్ అని చెప్తారు. అంటే బేసిక్గా అసలు ఐఫోన్నే చాలా వరకు మంది ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి అంటే, చదువు లేని వాళ్ళు అంటే నార్మల్గా రేంజ్ గురించి ఆలోచించాలితే రేంజ్ అని చెప్తారు. రేంజ్ కాదు, ఇంకోటి ఉంటుంది. ఏంటది? సెక్యూరిటీ. ఎందుకు కొంటారండి? సెక్యూరిటీ. ఇక్కడ వీడేం చూస్తాడు, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓనర్ ఏం చూస్తాడు? ఎస్, డేటా ప్రైవసీ కూడా. సో టెక్స్టైల్ ఓనర్ క్వాలిటీ చూస్తాడు. ఎలా చూస్తాడు?
రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంట ఎలా ఉందో, ఒక పత్తి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి కాటాకి వేసుకుంటే అటు చూసుకుంటాడు. ఏ రైతు A1 పండించాడు, ఏ రైతు A2 పండించాడు, ఏ రైతు A3 పండించాడు, అలాగే కదా కొనుక్కుంటాడు. సో ఇక్కడ కూడా ఆండ్రాయిడా ఐఫోన్ అని కంపేర్ చేసినప్పుడు ఐఫోన్ ఎందుకన్నాం, సెక్యూరిటీ బేసిస్ అన్నాం. సో ఇప్పుడు సేమ్ ఇలాగే ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, కంపెనీ పేరు విప్రో. ఈ విప్రో అనే కంపెనీ, ఈ కంపెనీ లోపల డెవలప్మెంట్ టీం ఉంటుంది, డెవాప్స్ టీం ఉంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ అదర్ టీమ్స్ కూడా ఉంటాయి. ఓకే, అయితే బట్ వీళ్ళ దగ్గర వీళ్ళ యొక్క డేటాని మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు ఆన్ ప్రైమసెస్ డేటా సెంటర్లో వాడారు. బట్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆన్ ప్రైమసెస్ నుంచి క్లౌడ్లోకి మారాలనుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ నుంచి క్లౌడ్కి మారదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరున్నారండి, AWS, అజూర్, GCP. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా ఎవరండి, టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఇప్పుడు విప్రోవాడు వీడి మొత్తం డేటాని ఇటు AWS దగ్గర దాచిన, అజూర్ దగ్గర దాచిన, GCP దగ్గర దాచిన, ఎవరి దగ్గర దాచినా ఒకవేళ గనక ఈ క్లౌడ్ మీద సైబర్ అటాక్ జరిగితే, ఈ ఆర్గనైజేషన్ మీద సైబర్ అటాక్ జరిగితే టోటల్గా వీడు షట్ డౌన్ అయిపోతాడా అవడా, వీడు మొత్తానికి ఇబ్బంది పడతాడు, ఖచ్చితంగా పడతాడు. అప్పుడు వీడు ఈ ముగ్గురులో ఒకరిని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడండి, బేస్డ్ ఆన్ కాన్ఫిడెన్షియాలిటీ, అవైలబిలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, కంట్రోల్స్. అంటే ఇన్ షార్ట్గా ఈ మూడిటిని కలిపి చెప్పాలంటే సెక్యూరిటీ కంట్రోల్స్ ఆఫ్ AWS, అజూర్, GCP. ఈ మూడు ఆర్గనైజేషన్స్లో సెక్యూరిటీ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి అని ఆడిట్ చేసిన రిపోర్ట్ని ఆధారం చేసుకొని వీడు ఈ ముగ్గురులో ఎవరి ద్వారా సర్వీస్ తీసుకోవాలో ఆలోచిస్తాడండి. దేని బట్టండి, బేస్డ్ ఆన్ ఆల్ సెక్యూరిటీ బ్రాడ్వేలో చెప్పుకున్నామండి. నార్మల్ ఏంటండి, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ కంట్రోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అండి, AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ, ఈ మూడిట్లో వీటి యొక్క సెక్యూరిటీ కంట్రోల్స్ని ఆడిట్ చేసిన రిపోర్ట్ ఆధారం చేసుకుని ఈ ముగ్గురులో ఎవరికి విప్రో ప్రాజెక్ట్ ఇవ్వాలి అనేది విప్రో డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న అందరికీ ఏంటంటే, ఈ ఆడిట్ రిపోర్టు SOC 1లోకి వస్తుందా, SOC 2లోకి వస్తుందా? SOC 2. ఎస్, బికాస్ మనం క్లియర్గా చెప్తున్నాం సెక్యూరిటీ కంట్రోల్స్, నాట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్.
నేను ఏం చెప్పుకున్నాం, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాక్ 1 అండ్ సాక్ 2 అంటే, సాక్ 1 అంటే కంప్లీట్గా ఫినాన్షియల్ కంట్రోల్స్ ఉంటాయి, సాక్ 2 అంటే కంప్లీట్గా ఐటీ కంట్రోల్స్, అంటే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నీ కూడా సాక్ 2లో ఉంటాయి అని చెప్పుకున్నామండి. ఓకే, ఇప్పుడు ద నెక్స్ట్ అందరికీ వచ్చే నార్మల్ డౌట్ ఏంటంటే, సార్ ఇది ఎవరు చేస్తారు సార్, ఇది ఎవరు చేస్తారు? ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం, నా స్టూడెంట్ని వచ్చి నా గురించే ఫీడ్బ్యాక్ ఇమ్మంటే ఖచ్చితంగా బాగుందని ఇస్తాడు, అవునా? బట్ ఇక్కడ ఏంటంటే, ఈ విప్రో వాడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, జీసీపీ ఉంది. ఓకే, మనం నిన్న చెప్పుకున్నాం ఈ మూడు అమెజాన్, అజూర్, ఈ మూడు కంపెనీలు కూడా పేరెంట్ కంపెనీస్, నాట్ ఏడబ్ల్యూఎస్. స్పెసిఫిక్గా ఏడబ్ల్యూఎస్, స్పెసిఫిక్గా అజూర్ ఇలా కాదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఈ మూడు కూడా స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కంపెనీసేనండి. స్టాక్ మార్కెట్లో ఉన్నాయండి, గ్లోబల్ స్టాక్ మార్కెట్లో కూడా ఉంటాయి ఇవి, అవునా? అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా ఏం తెలియాలి, ఈ మూడిట్లకి యాన్యువల్ సాక్ 1 అండ్ సాక్ 2 ఖచ్చితంగా రిలీజ్ చెయ్యాలి, అవునా కదా? ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, అవునా కదా? అవును. ఎస్. సో ఇప్పుడు ఒకవేళ ఈ సాక్ 1 సాక్ 2 ఎవరు ఇవ్వాలి? ఈ కంపెనీలో ఉన్నాడే కదండి ఇవ్వాలి, అవునా కదా? ఇండిపెండెంట్ ఆడిటర్. పర్ఫెక్ట్. ఎవరని చెప్పింది ఎవరు? నితిన్. ఎస్, నితిన్, పర్ఫెక్ట్. లోపల ఉన్నవాడు ఇవ్వకూడదు. ఒక ఎక్స్టర్నల్ పార్టీ, ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ ఫ్రమ్ ఈవై కావచ్చు, కేపిఎంజీ కావచ్చు, జేపీ మార్గన్ కావచ్చు, బట్ వాళ్ళు ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఫీల్డ్లో ఉండాలి. బిగ్ 4 అంటే ఈవై, కేపిఎంజీ, డెలాయిట్, పిడబ్ల్యూసి, మేజర్గా 4 కంపెనీస్ నుంచి వచ్చి ఈ కంపెనీస్ తాలూకు ఫినాన్షియల్ కంట్రోల్స్, అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే ఐటీ కంట్రోల్స్ని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్స్ని విప్రో పరిశీలించి ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ పార్టీ ఎవరైతే ఈ 4 కంపెనీలతో, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అండ్ విప్రో, ఈ ఎక్స్టర్నల్ పర్సన్కి ఈ 4 కంపెనీలతోని సంబంధం ఉండదండి. ఒక 5th పర్సన్ వచ్చి ఈ కంపెనీని ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ని ఈ కంపెనీకి ఇస్తాడు. ఓకే, ఆ రిపోర్ట్ని ఈ కంపెనీకి ఇస్తాడు. దాన్ని ఆధారితం చేసుకొని ఈ 3 కంపెనీస్లో దేనికి ఇవ్వాలని విప్రో డిసైడ్ అవుతుంది, ప్రాజెక్ట్ ఏ కంపెనీకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎలాగో ఎవ్రీ ఇయర్ కూడా ఈ 3 కంపెనీస్ కూడా సాక్ 1 సాక్ 2 రిపోర్ట్ను ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్తో చేయించుకుంటున్నారు, అవునా? దీన్ని వీడు కన్సిడర్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, అది వీడిష్టం. చేస్తే అంటే ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇచ్చిన దాన్ని చేస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే వీడు మళ్ళీ ఆడిట్ ఇనిషియేట్ చేసుకుంటాడు. నేను మీ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇచ్చిన దాంతో నేను రిలై అవ్వను, నేను ఇంకో ఎక్స్టర్నల్ ఆడిటర్ని పెట్టుకొని నీ కంపెనీలో ఐటీ కంట్రోల్స్ని ఆడిట్ చేయించుకుంటాను అని చెప్తాడు. అర్థమైందా? టిల్ నౌ ఎనీ డౌట్స్? No doubts. సో ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ పర్స్పెక్టివ్ వద్దాం. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ బయట కంపెనీ వాడు, బయట కంపెనీ వాడు. ఇంటర్నల్ ఆడిటర్ ఇంటర్నల్ అంటే లోపల మన కంపెనీ వాడు. ఏం చేస్తారు? ఇద్దరుండి ఏం చేస్తారు? ఏంటి యూజు అంటే, ఇప్పుడు కార్తిక్ అనే నేను టీసీఎస్ అనే కంపెనీకి ఆడిట్కి వెళ్ళాను. ఓకే, ఆడిట్లో
18 ఐటీ డిపార్ట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్నాను. ఎన్ని? 18. ఈ 18 డిపార్ట్మెంట్స్ని కంప్లీట్గా ఆడిట్ చేయాలంటే, ఫ్రమ్ ద స్క్రాచ్, జీరో నుంచి ఆడిట్ చేయాలంటే నాకు 2 years పడుతుంది. నేను ఎవరిని? ఎక్స్టర్నల్ ఆడిటర్ని. ఎక్కడికి వెళ్ళాను? టీసీఎస్ కంపెనీకి వెళ్ళాను. ఎన్ని డిపార్ట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్నాను? 18 డిపార్ట్మెంట్స్ని ఆడిట్ చేస్తున్నాను. స్క్రాచ్ నుంచి చేస్తే ఎంతకాలం పడుతుంది? 2 years పడుతుంది. మరి ఏం చేస్తాం సార్? మరి ఏం చేస్తాం? టెస్టింగ్ ది కంట్రోల్స్ యూజింగ్ సమ్ మెథడ్స్. ఓకే, అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మొత్తాన్ని చెక్ చేయకుండా, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ప్రీవియస్ డెమోస్లో కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ విల్ బి మోర్ అండర్స్టాండబుల్. ఏంటంటే, ఆర్గనైజేషన్లో ఒక బీజీవీ కంట్రోల్ ఉంది. టీసీఎస్లో ఒక బీజీవీ కంట్రోల్ ఉంది. ఏంటంటే, ఆల్ న్యూ హైర్స్, కొత్తగా జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి 90 days లోపులో, ఇన్ బిట్వీన్ 90 days ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ బీజీవీ జరిగిపోవాలి. బీజీవీ రిపోర్ట్ నీడ్ టు బి ప్రెజెంట్. ఇది బీజీవీ కంట్రోల్. అయితే టోటల్గా ఆర్గనైజేషన్లో 1200 మంది 12,000 మంది జాయిన్ అయ్యారు 1 yearలో. ఎందుకు? ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ఎన్ని మంత్స్కి చేస్తాం? ఎక్స్టర్నల్ ఆడిటింగ్ 1 yearకి చేస్తాం, 12 months. 12,000 మంది జాయిన్ అయ్యారు టీసీఎస్లో. ఇప్పుడు ఈ 12,000 మందికి ఆడిట్ బీజీవీ 90 days లోపల జరిగిందా లేదా చూడాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక ఆడిటర్కి? చాలా డేస్ పడుతుంది. ఓన్లీ అంటే అతను బీజీవీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఓన్లీ బీజీవీ కంట్రోల్కే చాలా రోజులు పడితే మిగిలిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎంతసేపు పడుతుంది? మిగిలిన 17 డిపార్ట్మెంట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇయర్స్ బై ఇయర్స్ పడుతుంది. అందుకే ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ అయిన కార్తిక్ ఏం చేస్తాడంటే, హీ విల్ డూ సమ్ ట్రిక్స్. ఈ ట్రిక్స్నే మెథడాలజీస్ అంటారు. ఆ మెథడాలజీస్ని యూజ్ చేస్తూ ఈ 12,000 మందిని ఆడిట్ చేయడండి. ఈ 12,000లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ ఇస్తాడు. ఓకే, వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సార్, మన కొంతమందినే ఇస్తున్నప్పుడు అన్ని లక్షలు ఎందుకు సార్ ఇతను తీసుకుంటాడు? ఎందుకు సార్ అతనికి అంత పేమెంట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ అలాగే గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడతాం. ఓకే, సో టోటల్గా 12,000 మందిని చేయడు, కొంతమందిని బేస్డ్ ఆన్ దీస్ మెథడాలజీస్ చేస్తాడు. ఇక్కడ దాకా క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ ఈ పాయింట్ వరకు? క్లియర్. సో ఇప్పుడు మరి ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, ఇక్కడ వస్తుంది ఇంటర్నల్ ఆడిటర్. ఎక్స్టర్నల్ ఆడిటర్కి కావలసిన డేటా మొత్తాన్ని ముందు ఆడిట్ చేసేది ఇంటర్నల్ ఆడిటర్. వీడు ఏం చూస్తాడు? ఏ డిపార్ట్మెంట్స్ని ఆడిట్ చేస్తాడు? ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా? వీడు 12 monthsకి ఒకసారి ఆడిట్కి వస్తాడు ఎక్స్టర్నల్ ఆడిటర్. కానీ ఇంటర్నల్ ఆడిటర్ ఎవ్రీ మంత్ చేసుకుంటాడు. అంటే అన్ని కంపెనీస్లో ఎవ్రీ మంత్ అని ఉండదు, బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, ఎవ్రీ మంత్ కూడా ఉండొచ్చు. ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడు? వీడు ఆడిట్ చేసే డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తాడు. ఏం చేస్తాడు? ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసే డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తాడు. దాని మీద వీడేం చేస్తాడు? కొన్ని శాంపిల్స్ని
సమ్ పర్సన్స్ని, అంటే 12,000 ఉన్నారు కదా, అందులో సమ్ పర్సన్స్ని ఆడిట్ చేస్తాడు. అయితే ఇప్పుడు టోటల్ డేటాని ఆడిటెడ్ బై ఇంటర్నల్ ఆడిటర్. అందుకే ఒక ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చేది అబ్సొల్యూట్ అష్యూరెన్స్. నేను ఇచ్చిన డేటా మొత్తం పర్ఫెక్ట్, ఎక్కడ నీకు చిన్న లోటుపాట్లు కూడా ఉండవు అని ఒక ఇంటర్నల్ ఆడిటర్ అబ్సొల్యూట్ ఖచ్చితమైన నమ్మకాన్ని ఇస్తాడు. ఎవరికి? కంపెనీకి. దీన్ని ఈ డేటా మొత్తం, అంటే ఇందాక మనం చెప్పినట్టుగా 12,000 మంది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ బీజీవీ రిపోర్ట్స్ 90 డేస్ లోపల వచ్చేసినాయి అని చెప్పి ఇంటర్నల్ ఆడిటర్ చెప్తే, ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి కొంతమందిని మాత్రమే, సమ్ పర్సన్స్ విల్ బి ఆడిటెడ్. సమ్ పర్సన్స్ కాబట్టి మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. మిగతా వాళ్ళు సమ్ పర్సన్స్ని చూస్తాడు ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్. కాబట్టి వీడు ఇచ్చేది ఏంటంటే రీజనబుల్ అష్యూరెన్స్. Internal auditor always gives absolute assurance. External auditor will always give reasonable assurance. ఎందుకంటే వీడు మొత్తం డేటాని ఆడిట్ చెయ్యడు, కొంత భాగం మాత్రమే, బేసింగ్ ఆన్ ద శాంపిల్స్. అంటే ఇప్పుడు 12,000లో ఒక 26 మందిని తీసుకుని చూస్తాడు అంతే. అది ఎలా చూస్తాడు, ఏం చూస్తాడు అనేది టోటల్ ఐటీ ఆడిట్ మొత్తం. సో 12,000 మైనస్ 26, మిగిలిన వాళ్ళందరూ అయితే క్వాలిఫై అవ్వచ్చు లేదా పోవచ్చు, చెప్పలేము. అందుకే వీడు రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాడు ఎక్స్టర్నల్ ఆడిటర్. సో టిల్ నౌ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? హలో, చెప్పండి. ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఇద్దరు కూడా సమ్ ఆఫ్ ది మెంబర్స్ తీసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఇన్సూరెన్స్ పేర్లు ఎలా మారుస్తున్నారు అలా అని డౌట్. ఏంటండి, నాకు అర్థం కాల. ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇద్దరు కూడా సమ్ ఆఫ్ ది మెంబర్స్ నే కదా ఆడిట్ లేదా? చేస్తున్నారు. మీరు ఇంటర్నల్ ఆడిటర్ గురించి చెప్పినప్పుడు ఏం విన్నారు? ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ గురించి చెప్పినప్పుడు ఏం విన్నారు మీరు? ఇంటర్నల్ ఆడిట్ 12,000 మెంబర్స్ ని ఆడిట్ చేయడు కదా. ఎవరు చెప్పారు చేయడని? ఇక్కడ ఏం రాశానండి నేను? అందుకే మళ్ళీ చెప్పాను నేను, ఇచ్చిన ప్రతి డేటా పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో మనం ఒకసారి ఆలోచిద్దాం. మంచి పాయింట్ చెప్పారు. ఇంటర్నల్ ఆడిటర్ కూడా 12,000లో 26 మందినే తీసి ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా 12,000 మందిలో 26నే తీస్తే, నీకు ఇంటర్నల్ ఆడిటర్గా మిమ్మల్ని హైర్ చేసుకున్న కంపెనీ మీకు ఎందుకు జీతం ఇవ్వాలి? ఎలాగో ఇయర్లీ మొత్తం ఇతను చేసేది ఒకటే కదా. అండ్ ఇంకో విషయం, ఈ 12,000 మందిలో మీరు ఇంటర్నల్ ఆడిటర్గా మీ 12,000 మందిని చేయలే. ఈ 12,000 మందిలో ఓన్లీ 26నే చేశారు, మిగతావి ఫెయిల్ అయిపోతాయి. ఈ ఫెయిల్ అయిన శాంపుల్స్లో అంటే ఎంత? 11,000 చేంజ్. 11,000 చేంజ్లో ఈ 11,000 చేంజ్లో అంటే ఇవేమనుకున్నాం, ఫెయిల్ అనుకున్నాం, కానీ ఇది ఇంటర్నల్ ఆడిటర్ నోటీస్ చేయాల. ఈ ఫెయిల్ అయిన చేంజెస్లో ఎక్స్టర్నల్ ఆడిటర్ ఈ 26ని పిక్ చేస్తే కంపెనీ లాసెస్ని ఫేస్ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఆడిట్ రిపోర్ట్. కంపెనీ తలరాత చెరిగిపోద్ది. ఇంటర్నల్ ఆడిటర్ 12,000 కాదు, 12 లక్షలున్నా చేసి తీరాలి. అదే ఇంటర్నల్ ఆడిటర్కి డ్యూటీ. ఇంటర్నల్ ఆడిటర్ కూడా 26 తీసుకుని, ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా 26 తీసుకుంటే ఇంటర్నల్ ఆడిటర్కి జీతం ఇవ్వడం వేస్ట్. అండ్ నేను ఇందాక చెప్పాను, ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు 1 ఇయర్కి చెయ్యడు, ఎవ్రీ మంత్ అదే పనిలో ఉంటాడు.
ఎవ్రీ మంత్ అదే పనిలో ఉంటాడు, లేదా ఆర్ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. అంటే 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ చేస్తాడు. అంతేగాని వీడు కూడా శాంపిల్స్ యూస్ చేసి 26 తీసి వాడు 26 తీస్తే కంపెనీలు అసలు ఇంటర్నల్ ఆర్డర్ని పెట్టుకోవడానికి యూజే ఉంది. ఇంటర్నల్ ఆర్డర్ ఏం చెప్తాడు, నేను ఇచ్చిన ప్రతిదీ పకడ్బందీగా ఉంది, నీకు ఏది కావాలో చెక్ చేసుకో అని పక్క డాక్యుమెంట్తో కాన్ఫిడెంట్గా ఇస్తాడు. దాన్ని ఏమన్నాం, ఏ అష్యూరెన్స్ అన్నాం? అబ్సల్యూట్ అష్యూరెన్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తీసుకు ఏది ఎత్తుక్కుంటా ఎత్తుక్కో. కానీ ఎక్స్టర్నల్ ఆర్డర్ ఏం ఇస్తున్నాడు? రీజనబుల్ అష్యూరెన్స్. ఎందుకు? వీడు టోటల్ని ఆడిట్ చేయట్లా, మిగతాది ఫెయిల్ అయిపోయినా వాడిని మనం అడగడానికి సరిపోము. ఎందుకంటే హీఈస్ డైరెక్ట్లీ సేయింగ్ ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తుంది. ఎక్స్టర్నల్ ఆర్డర్ ఎప్పుడు కూడా రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాడు, అబ్సల్యూట్ ఇవ్వడు. సో దట్స్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పీపుల్. ఎందుకు ఇంటర్నల్ ఆర్డర్ పెట్టి ప్రతిదీ చెక్ చేయించాలంటే, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏది చేస్తాడో దాన్ని ముందే ఇంటర్నల్ ఆడిటర్ చెక్ చేసి ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఇస్తాడు. అలా చెక్ చేయకుండా ఒక ఇంటర్నల్ ఆడిటర్ లేకుండా ఇచ్చినవి ఒకవేళ గనక ఆ శాంపిల్స్ కనుక ఫెయిల్ అయితే, ఆ కంట్రోల్స్ కనుక ఫెయిల్ అయితే టోటల్గా కంపెనీ పేరు ప్రతిష్టలు మొత్తం పోతాయి. ఒక్క ఆడిట్ రిపోర్ట్ అంత ఇంపార్టెంట్. దట్స్ వై ఇంటర్నల్ ఆడిటర్ ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఈస్ దిస్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? సార్ ఇది ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ చేసిన ఆడిట్స్ అవన్నీ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు సార్? మళ్ళీ రెస్పాన్సిబిలిటీ అంటే సపోజ్ ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ టీమ్ ఉన్నది, ఆడిట్ టీమ్ ఉన్నది, ఇంటర్నల్ ఆడిటర్స్ టీమ్, రైట్? సో ఇప్పుడు మనం ఇంటర్నల్ ఆడిట్ చేసినాక మనం ఇచ్చేస్తాము, సమ్ శాంపిల్స్ ఇన్ని చేసాము, మనం ఇచ్చేసాము. సో ఎక్స్టర్నల్ ఆడిట్ వచ్చాడు, వచ్చిన తర్వాత దానికి ఏంటంటే ఇందులో ఒక మనకి మేజర్ ఫైండింగ్స్ కనిపించింది, గ్యాప్ కనిపించింది, రైట్? సో గ్యాప్ కనిపించిన తర్వాత తను ఎవరికి అడుగుతారు? లైక్ మన టీం, మన ఆ కంట్రోల్ని ఫస్ట్ సిసోని అడుగుతాడు. సిసో తర్వాత ఆ కంట్రోల్ని సిసో ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాడు. ఫస్ట్ ఆ కంట్రోల్ని ఎవరు ఆడిట్ చేశారో అడుగుతాడు. అతన్ని పిలిచి మీరు ఆడిట్ చేసినప్పుడు ఈ ఫైండింగ్ ఎందుకు మీరు చూడలేదు అని అడుగుతాడు. ఓకే, అక్కడ దాకా వస్తే ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ అయ్యాక తీసేస్తారు కంపెనీ నుంచి. అక్కడ దాకా మీరు చెప్పిన సినారియో కనుక వస్తే తీసేయడం, ఇంక వేరే ఆప్షన్ లేవు, సాక్ చేసేస్తారు. బట్ సమ్హౌ వాడి ఎక్స్ప్లెనేషన్కి ఎక్స్టర్నల్ ఆడిటర్ కన్విన్స్ అయితే దెన్ నో ఇష్యూస్. కానీ కన్విన్స్ అవ్వాలి. క్లియర్? ఓకే సార్, ఓకే. So coming to the course curriculum, so we will start with auditors' opinions, analyzing SOC 2 report, types of SOC reports, control testing methodologies, change management, incident management, access management, vulnerability management, patch management, backup management, risk management, then the 11th step will be real-time RCM discussions,
ISO 27001, whole standard. And finally, comparison between COBIT, COSO, NIST. So this is all the course agenda. And నేను ఇప్పుడు 14th లో సాక్స్ రాసేయచ్చు, సాక్స్ 404 రాసేయచ్చు. బట్ ఓపెన్గా చెప్తున్నాను, సాక్స్ వేరు, సాక్స్ 404 వేరు, ఐటీ ఆడిట్ వేరు కాదు. సాక్స్ 404లో ఏం చేస్తాం, ఐటీ ఆడిట్లో అదే చేస్తాం. నేను చెప్పాను కదా, సాక్స్లో ఫస్ట్ ఫినాన్షియల్ ఆడిట్ కంట్రోల్స్ రిపోర్ట్, సెకండ్ ఐటీ ఆడిట్ కంట్రోల్స్ రిపోర్ట్. అంటే ఇండైరెక్ట్గా వీడు ఏం చెప్తాడంటే సాక్ రిపోర్ట్ని అడుగుతాడు. సో దట్స్ వై డిడ్ంట్ ఇంక్లూడెడ్ సాక్స్. So this is the course curriculum, and that's all for today's. Any completely open for doubts. ఇది ఐటాక్ కవర్ చేయరా సార్? Hey, sorry, forget. Sir, ఇంకా GDPR 15th ITAC. GDPR only basics. అందుకే నేను యాడ్ చేయలేదు, ఓన్లీ బేసిక్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్, ITAC అంటే అప్లికేషన్ కంట్రోల్స్. ఎస్, దిస్ ఇస్ ద కోర్స్ కరికులం అండి. సో ఓపెన్ ఫర్ ఆల్ ద డౌట్స్. కార్తిక్ గారు చెప్పండి. ఈ కోర్స్ ఎందుకని అందరికీ తెలియదు అంటారు? మనకు చాలా వెరీ రేర్గా, చాలా ఒక మ్యాక్సిమం ఒక 80% మెంబర్స్ తెలియదు. షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ, నాన్ ఐటీ ఐటీ మూవ్ అవుదాం అనుకున్నా కానీ, యూట్యూబ్ లో చూస్తారు కానీ తెలియదు ఎవరికి. ఎందుకంటారు అంత ఐడియా ఉందా? ఎందుకంటే రెగ్యులర్ టెక్నాలజీస్ మీద అవగాహన ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫ్రెండ్ జావాలో ఉంటే మనం జావాలోకి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్ డేటా అనలిటిక్స్లో ఒక 6 LPA ఉంటే వెళ్ళిపోవాలి, డేటా అనలిటిక్స్ వెళ్ళిపోవాలి. అది ఏంటి మనకు సూట్ అవుతుందో తెలియదు. డెవాప్స్ మీద మా బామ్మర్ డెవాప్స్లో ఉన్నాడు, మా బావ డెవాప్స్లో ఉన్నాడు, నేను డెవాప్స్కి వెళ్ళిపోవాలి. ఈ థ్రస్ట్ తప్ప నేర్చుకుందాం, ఏ డొమైన్స్ ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇదేమీ లేదు. సో అందుకే ఇది అలా ఇలా సైలెంట్గా ఉండడమే బెటర్ అండి. ఇది కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తే కంపు చేసేస్తారు, దీన్ని కూడా ప్రాక్సీలు చేసేసి అసలు విలువ లేనోడికి కూడా లోపల పంపించేసి తగ్గించేస్తారు దీని వాల్యూ. ఇది ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లో 10 రూపాయల పెన్స్ మధ్య ఒక పార్కర్ పెన్ ఇది. సో ఇది అలా ఉండడమే బెటర్. ఎందుకంటే ఒక కంపెనీ ఒక వేరే టీమ్స్ మేనేజర్స్ మీ ముందు చేతులు కట్టుకొని మేము ఇది చేస్తున్నాం అయ్యా అని చెప్తున్నారంటే ఈ స్ట్రీమ్ అంత వాల్యూగా ఉంటుందో మీరు ఆలోచించండి. సో ఇది అలా ఉండడమే బెటర్. అండ్ ఇంకోటి, నేను నౌకరీలో మనం చూసినప్పుడు ITGC GRCతో పాటు ITGC టెస్టింగ్ అని కూడా ఉంటున్నాయి సేమ్ రోల్ కి. ఇప్పుడు అదే కంట్రోల్ టెస్టింగ్ అండి. ఓకే, ఆ రూల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు కోర్స్ నేర్చుకున్న. ఇది వేరు కాదండి, ఇది వేరు కాదు. మీరు టెక్నాలజీలో ఉన్నారు ఆల్రెడీ? లేదు. మీరు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? మాలో ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఐటీలో ఏ డొమైన్లో ఉన్నారు మీరు ఇప్పటి వరకు? ఐటీలో అది కోర్ ప్రాజెక్ట్ అండి. సాఫ్ట్వేర్ కంపెనీ కదా, కోర్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. పోనీ మీకు జావా ఐడియా ఉందా? జావా ఉంది. జావాలో ఇప్పుడు నేను HTML, CSS, బూట్ స్ట్రాప్, స్ప్రింగ్ బూట్ అన్నాను. ఓకే, జావాలో ఇవి కాంపోనెంట్స్ ఏనండి కదా? అవునా కదా? సేమ్ ITGCలో కాంపోనెంట్స్ అండి, స్పెషల్ జాబ్ రోల్స్ ఏం కాదు. ఓకే. ఎస్. అండ్ ఇంకోటి, ఈ రోల్స్ తో పాటే SAP ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఏంటి యాడెడ్ అడ్వాంటేజ్? కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. SAP GRC అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అవును, SAP GRC డిఫరెంట్ అని తెలుసు. కాకపోతే ఈ రోల్ తో పాటు SAP అని కూడా మెన్షన్ చేస్తున్నారు. అది మల్టీ టాస్కింగ్ రోల్స్ కి చేస్తారు తప్ప ప్యూర్ ITGCకి ఎప్పుడు SAP యాడ్ చేయరండి. ఓకే అన్న, RCM చెప్తా అన్నారు అన్న ఒకసారి డెమో. RCM అంటే ఇప్పుడు పైన చెప్పిన మనం ఆడిట్ చేయడానికి ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం ఏంటి, కంట్రోల్స్ అనుకుంటున్నాం. SOC 1 అయితే ఫినాన్షియల్ కంట్రోల్స్ అనుకుంటున్నాం,
SOC 2 అయితే అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అనుకుంటున్నాం. ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఒక డాక్యుమెంట్లో పెడతారు, రాస్తారు, ఒక ఎక్సెల్ షీట్లో రాస్తారు, ఎక్సెల్ డాక్యుమెంట్లో రాస్తారు. ఈ డాక్యుమెంట్ పేరే RCM, అంటే రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్. ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఆ కంట్రోల్స్ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో పెడతారు. ఈ డాక్యుమెంట్ని చూస్తూ ఈ కంట్రోల్స్ని IT ఆడిటర్ ఆడిట్ చేస్తాడు. That's what RCM is. అండ్ ఇప్పుడు అంతా సైలెంట్గా ఉంటున్నారు, కరెక్ట్గా క్లాస్ క్లోజ్ చేసి టైంకి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఇఫ్ నాట్ విల్ స్టాప్. హలో, చెప్పండి. దివ్యశ్రీ. అవును సార్, నాకు ఒక్కసారి, నేను MBA బ్యాక్గ్రౌండ్, నేను లెక్చరర్ని. సో BGV అంటే ఏంటి, కొన్ని టెర్మినాలజీస్ అర్థం కావాలి. BGV అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అమ్మా. సో కంపెనీలో అది కూడా ఒక ప్రాసెస్. ఓకే, సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక నిర్దిష్టమైన గైడ్లైన్ పెడుతుందమ్మా ఆర్గనైజేషన్. సో ఈ టైంలో ఇతను సరిగ్గా వర్క్ చేసే, ఇతను ప్రీవియస్ వర్కింగ్ అంతా పర్ఫెక్టా కాదా, ఇతని ఎడ్యుకేషన్ పర్ఫెక్టా కాదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎప్పుడైతే ఏదైనా ఆర్గనైజేషన్లో మారుతూ ఉంటారో అన్ని ఆర్గనైజేషన్లకి మీకు BGV జరిగే మీరు లోపలికి వెళ్ళడం అంటూ జరుగుతుంది. సో అది జాయిన్ అయిన డేట్ నుంచి 90 రోజుల మధ్యలో వచ్చేయాలి అని చెప్తారండి. అంటే ఇప్పుడు ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంప్లాయీస్ అందరివి వెరిఫికేషన్ జరుగుతావా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకే సార్, అది చెప్పండి. అంటే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, 6 months ఉంటుంది కదా సార్? ఇది నోటీస్ పీరియడ్ కాదమ్మా, ఇది BGV అనేది మీరు కొత్తగా జాయిన్ అయితే మీకు కొత్త ఇప్పుడు మీరు మల్లారెడ్డి కాలేజ్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. మీరు అక్కడి నుంచి TCSలో జాయిన్ అయ్యారు. మీరు మల్లారెడ్డి నుంచి TCSలో జాయిన్ అయినప్పుడు మీరు జాయిన్ అయిన 90 రోజుల్లో మీరు అసలు ఒరిజినల్ క్యాండిడేటా ఫేక్ క్యాండిడేటా అని కంపెనీ తెలుసుకోవాలి అన్న కంట్రోల్ చెప్తుంది తల్లి. ఓకే సార్, ఓకే. మీకు అర్థమైందా? మనం వెళ్ళి BGV చెయ్యం, IT ఆడిటర్స్గా మనం వెళ్ళి BGV చెయ్యం, కానీ కంపెనీలో ఆ BGV ఎలా జరుగుతుంది అన్నది మనం తెలుసుకుంటాం. ఒక డెవలప్మెంట్ టీంలో కొన్ని చేంజెస్ జరుగుతాయి, మనం వెళ్ళే చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయం, కానీ అది ఎలా జరిగిందో మనకు తెలియాలి. అకార్డింగ్ టు ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా జరిగిందా లేదా, అలా ప్రతి టీంని చెక్ చేసుకుంటూ రావడమే మన పని. ఓకే సార్, థ్యాంక్స్. రక్షక్, ఓపెన్గా చెప్తున్నాను, మీరు IT ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకోకూడదు. అది ఇంటర్నల్ ఆడిటింగ్ అయినా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ అయినా. దట్టు ఫేక్ పెట్టుకుని కానీ ఆల్రెడీ నాన్ IT ఎక్స్పీరియన్స్ని మార్క్ చేసుకొని కొత్త దాంట్లోకి వెళ్ళే వాళ్ళకి అసలు వర్క్ ప్రెషర్ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. బికాస్ వీ నో వై వీఆర్ జంపింగ్ ఫర్ ద ప్యాకేజ్. కావాలంటే ఇవ్వాలి. ఏం కావాలంటే, ప్యాకేజ్ కావాలంటే ఏమి ఇవ్వాలి? మన టైం, మన మూడ్, మన పీస్ఫుల్నెస్ అన్నీ తీసుకుంటుంది వర్క్. రెండు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎందులోనే ఉండదు, IT ఫీల్డ్లోనే ఉండదు. సార్, క్లాస్ మొత్తం తెలుగులోనే ఉంటుందా సార్? క్లాస్ మొత్తం తెలుగులోనే ఉంటుంది అభిషేక్. అంటే ఇక్కడ నార్మల్గా లైక్ ఇంటర్వ్యూస్ లాగా కొన్ని, ఇప్పుడు సపోజ్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కొన్ని మీ స్టేట్మెంట్స్ కొన్ని ఇంగ్లీష్ అలా చెప్తే మాకు కూడా బై హార్ట్ అవ్వడానికి అలా ఏమన్నా నేను చెప్తారా సార్ మాకు? నా కోర్స్ నేను ఇంటర్వ్యూ తెలుగులో ఇస్తానని చెప్పట్లేదు అభిషేక్, కోర్స్ అర్థమయ్యే తెలుగులో చెప్తాను. ఇంటర్వ్యూకి ఏం అడుగుతారో మీరు ఎలా చెప్పాలో అదంతా నేను కోర్సులోనే చెప్తాను. ఓకే, అదే డౌట్. ఎస్ సార్, ఇంకోటి మీకు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఒక్కటే ఇంగ్లీష్ ఉంటుందండి, అదే ఐ మీన్ ఎగ్జాంపుల్స్ అవి తెలుగు ఉంటుంది. సో మేజర్ టాపిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. లేదు మోహన్ గారు, ఒకసారి మొత్తం కోర్స్ A to Z ఇంగ్లీష్లో ఉంటుందండి, తెలుగులో ఉంటుందండి. ఓన్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సపోజ్ చేంజ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి, అచ్చ తెలుగులో చెప్తాను. చేంజ్ రిక్వెస్ట్ ఏంటి, SS ఏంటి, అప్రూవ్ ఏంటి, డెవలప్ ఏంటి, టెస్ట్ ఏంటి, డిప్లాయ్ ఏంటి, ఇది కాన్సెప్ట్ మొత్తం తెలుగులో చెప్పేసిన తర్వాత మీ అందరికీ అర్థమైన తర్వాత నేను అప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పాలి, ఏ వర్డ్స్ పడాలి అనేది ఇంగ్లీష్లో నేను చెప్తాను. నిన్న మీరు సెషన్కి అటెండ్ అయితే నేను కమల్కి చెప్పాను ఎలా ఆన్సర్ చెప్పాలో.
అలా రైట్ అలా నేను చెప్తాను. అది మీరు తోచా తప్పకుండా పుస్తకంలో రాసుకోవాలి. పర్ఫెక్ట్. సార్ ఇంకొకటి మీరు సాక్ 2 అని చెప్పారు. అంటే సాక్ 2 అనలైజింగ్ అంటే ఇప్పుడు మొత్తం అంటే రియల్ టైమ్ ఇండస్ట్రీలో మనకి కంప్లీట్ జీరో నుంచి సాక్ 2 రిపోర్ట్ తయారు చేయమంటారా సార్, లేకపోతే ఉన్నదాని సాక్ 2 అనాలిసిస్ అని ఎందుకు పెట్టానంటే మేము రియల్ టైంలో చేసిన ఒక సాక్ 2 డాక్యుమెంట్ చూపిస్తూ అసలు ఆడిట్ ఎలా చేస్తారు, సాక్ 2 రిపోర్ట్లు ఏముంటాయి ఇవన్నీ చూపిస్తామండి. కంపెనీస్ లోపల ఏం జరుగుతుందంటే స్క్రాచ్ నుంచి ఏ సాక్ రిపోర్ట్ డాక్యుమెంట్ చేయరండి. ప్రీవియస్ వర్షన్సే ఉంటాయి, దాన్ని ఎడిట్ చేస్తారండి అంతే విత్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే సార్. ఎస్. హలో కార్తిక్ గారు, చెప్పండి ఫనీ. అదే ఇప్పుడు మామూలుగా మన ఐటీ కోర్సులో కౌంటర్ ఆఫర్ పెట్టుకుని కొడతాం కదా, అప్పుడు అలాగే దీనికి కూడా మనకు అంతలా ఆపర్చునిటీ వస్తాయంటే అంత ప్యాకేజ్ ఇస్తారంటారా? అంటే 3 years మీ వాయిస్ చాలా లోగా వస్తుంది ఫనీ. ఇప్పుడు బాగా అనిపిస్తుందా? హలో చెప్పండి. మనం మామూలుగా మిగతా టెక్నాలజీస్కి కౌంటర్ ఆఫర్ పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటాం కదా ఎక్కువ ప్యాకేజ్ కోసం. దీనికి కూడా అంత ప్యాకేజ్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుందా? అంటే 50 లక్షలు వచ్చింది ఫనీ. ఒక మా సీనియర్ మేనేజర్ కరెంట్ 50 లక్షలు, 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే అంత ఎక్స్పీరియన్స్ కదా. మాకు 3 yearsకి ఇప్పుడు 4 LPA ఉంది ప్రెసెంట్ ఐటీలో. మీరు ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఇలాగే వర్క్ చేస్తుంది ఫనీ. మీరు కౌంటర్ ఆఫర్ పెట్టుకుంటే వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ స్ట్రైట్ ఆన్సర్ ఎస్. మీకు కౌంటర్ ఆఫర్ పెట్టి అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఉండాలి ఫస్ట్. నేను స్టెప్స్ రాశాను కదా, లెర్న్, అది మీరు అంత ఎఫికసీ ఉంటే ఎర్న్ అంత ఎఫికసీగా వస్తుంది. ఫస్ట్ పొటెన్షియల్ మీలో ఈ సబ్జెక్ట్ నింపాలి, ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయాలి, నేను చెప్పినట్టుగా విని చెప్పినట్టుగా చదవాలి, అప్పుడు మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయగలరు. దెన్ ప్యాకేజ్ అనేది ఎండ్ ప్రొడక్ట్ మాత్రమే. సార్ ఒకసారి మీకు పర్సనల్ గా ఒకసారి కాల్ చేసి మీరు మోహన్ గారికి ఒకసారి రీచ్ అవుట్ అవ్వండి. మోహన్ గారు నన్ను మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో తీసుకుంటారు. ఓకే ఓకే. సార్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఓన్లీ కంట్రోల్స్ మీదే వర్క్ చేయాలా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మీ ఉన్నాయా? వాయిస్ చాలా కట్ అవుతుంది, చాలా స్లోగా వస్తుంది రోహిత్. సార్ ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఓన్లీ కంట్రోల్స్ మీదే వర్క్ చేయాలా, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇంకా ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటుంది ఏదైనా? ఈ కంట్రోల్స్ అనేవి ఆర్గనైజేషన్ మొత్తంలో ఒక 300-400 కంట్రోల్స్ ఉంటాయి రోహిత్. ఒకటో రెండో కాదు, ఒక్కొక్క టీంకి 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఆ కంట్రోల్స్ ప్రకారంగా ఆ టీంని ఆడిట్ చేస్తాం మనం. ఓకే, ఇంటర్నల్ ఆడిటర్ చేసే వర్క్ ఎక్స్టర్నల్ ఆడిటర్ చేసే వర్క్ ఒకటే, బట్ ఇంటర్నల్ ఆడిటర్ మొత్తాన్ని ఆడిట్ చేస్తాడు. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసిన దాని మీద కొన్ని శాంపిల్స్ని సెలెక్ట్ చేసి ఆడిట్ చేస్తాడు అంతే. ఫర్ స్ట్రైట్గా చెప్పాలంటే ఎస్, కంట్రోల్స్ ఆడిట్ చేయడమే మన పని, అంతకన్నా వేరే పనులు ఏం చేయాలి. బట్ ఆ కంట్రోల్స్ డిఫరెంట్ టీమ్స్లో ఉంటాయి. హలో రాణి గారు. హలో చెప్పండి కరుణాకర్. అదే మనం ఇంటర్నల్ ఆడిట్ చేసినప్పుడు ఒక కంపెనీలో ఆడిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ గా ఆడిట్ చేస్తారా, లేకపోతే ఇండివిజువల్ గా ఆడిట్ చేసి మంత్లీ ఆడిట్ ఇస్తారా? అది కంపెనీ ప్రకారంగా ఉంటుంది కరుణాకర్. కంపెనీలో జిఆర్సి అనే టీం ఉంటుంది కరుణాకర్, గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లియన్స్. ఈ టీంలో ఆడిటర్స్ ఉంటారు, సిఐఎస్ఎంస్ ఉంటారు, సిఐఎస్ఏస్ ఉంటారు, సిఐఎస్ఓస్ ఉంటారు, సిఐఎస్ఎస్పిస్ ఉంటారు. సో ఇది స్ట్రక్చర్ ఒక జిఆర్సి టీంలో. ఓకే, అది డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్గా ఉంటారు. ఫోన్పేలో ఓన్లీ కాంప్లియన్స్ టీమే 350 మంది, అంటే జిఆర్సి టీం 350 మంది. సో అలా బేస్డ్ ఆన్ ద కంపెనీ. అండ్ ఒక్క ఆడిట్లో 3-4 ఆడిటర్స్ ఉంటారు. మీ పార్ట్ మీకు ఇస్తారు, ఇంకోటి పార్ట్ ఇంకోరికి ఇస్తారు, ఇంకోటి పార్ట్ ఇంకోరికి ఇస్తారు. అది కూడా కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. ఎస్. If no questions, we can close the session. If yes, please ask quickly.
అన్న 3 ఇయర్స్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అన్న. అది నేను చెప్తే కోర్సులో జాయిన్ అవ్వమని నేనే డైరెక్ట్గా అడిగినట్టు ఉంటుంది రామ్ కుమార్. నిన్న చూపించాను ఆల్రెడీ నౌకరీ ఓపెన్ చేసి. అలాగే మీరు నౌకరీలోకి వెళ్ళి 3 ఇయర్స్ పెట్టుకొని ఒకసారి చూడండి. మీకు ఉన్నాయి అనిపించింది అనుకోండి, మీరు జాయిన్ అవ్వండి. అంటే ఉన్నా లేకున్నా జాయిన్ అవుతాం అన్న. రామ్ కుమార్ ఓకే అట్లా కాదన్న, అంటే మీలాంటి సార్ బయట దొరకరు కదా అన్న, చెప్పేవాళ్ళు దొరకరు కదా. ఎనీ అదర్ డౌట్స్? రామ్ కుమార్, నేను ఏదో ఒకటి చెప్తాను, అంటే నువ్వు జెన్యున్గా అంతలా చెప్పుకొని నేను జెన్యున్గా చెప్తున్నాను. మేము ఐటీజీసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీ సా లైక్ 1.5 year పెట్టినోడికి కాల్స్ చూసాం, అసలు రావు అనుకున్నాం, వాడికి చూసాం. 2 years పెట్టినోడికి చూసాం. ఫ్రెషర్గా పెట్టినోడికి 6 months కాల్స్ లేవు, బట్ సడన్గా ఒక కంపెనీ వచ్చింది, సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. బట్ మేము రిస్క్ తీసుకోండి, అది ఆడి టైం, అతని టైం, అది వీ కాంట్ ఏబుల్ టు జడ్జ్ దట్ టైం. ఎలా వచ్చింది, అద్భుతాలు కొన్నిసార్లు జరుగుతాయి, అది ఎవరికి జరుగుతాయి మనం కూడా చెప్పలేం. ఓకే అన్న, స్టార్టప్స్ ఉంటాయి అన్న దీని మీద? ఖచ్చితంగా ఉంటాయి. స్టార్టప్స్ అయితే ఎవ్రీవేర్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి కల్పాస్ కన్సల్టింగ్ అని, ఇంకో 2-3 కంపెనీస్ అవి రిమోట్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో చెప్తున్నాను కదా రామ్ కుమార్, టైం, ఓపెన్గా చెప్తున్నాను, టైం. ఈ రోజు నేను ట్రైన్ చేసిన స్టూడెంట్స్లో కొంతమంది నాకన్నా పెద్ద ప్యాకేజీలో ఉన్నారు. ఎలా అంటే టైం, ఆ పర్ఫెక్ట్ టైమింగ్కి నీకు పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ కాల్ రావాలి. నువ్వు పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూలో నేను చెప్పింది చెప్పినట్టుగా, కొత్తదేం కాదు, నేను చెప్పింది చెప్పినట్టుగా పర్ఫామ్ చేయాలి, అంతే, అయిపోయింది. దట్స్ ఇట్, దట్స్ యువర్ డే. అన్న రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా అన్న? డైలీ మీకు క్లాస్ అవ్వగానే రికార్డింగ్ వచ్చేస్తుంటుంది రామ్ కుమార్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అమ్మ. కార్తిక్ గారు చెప్పండి సురేష్ గారు. అంటే మనకి యాక్చువల్గా టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారా, లేకుంటే కంప్లీట్ మన టాపిక్ వైజ్ ఒక టాపిక్ చెప్పాక అందులో ఏం అడుగుతారు అన్న దగ్గర నుంచి మీరు ఎలా చెప్పాలి అనే దగ్గర వరకు ప్రతిదీ చెప్తామండి. ఇంకో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామండి, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ మెటీరియల్లో మీకు మోర్ దాన్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి మీ బ్రెయిన్ స్టార్మింగ్. బట్ అక్కడ దాకా కూడా అక్కర్లేదండి, క్లాస్ సరిగ్గా కూర్చుని చెప్పింది వింటే ఇంటర్వ్యూస్ క్రాక్ అయిపోతాయి. ఇక్కడ మొత్తం అంతా మీలో ఉంది, వినాలి, కూర్చోవాలి, వినాలి, రాయాలి, చెప్పింది చదవాలి, అంతే. బ్రదర్, ఇది మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటాం కరుణాకర్. కార్తిక్, లైక్ ఆఫ్టర్ కోర్స్ చేసిన తర్వాత లైక్ ఇంటర్వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ ఒక 2-3 కంపెనీస్ అటెండ్ చేస్తాము, అప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు తనే మీరు? నేను మార్చిలో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ క్లియర్ చేస్తున్నానండి. దట్స్ మై ట్రాక్ రికార్డ్, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకే కార్తిక్. సో ఎస్, వీ కంప్లీటెడ్ ద సెకండ్ ఫ్రీ డెమో అండి. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నేను చెప్పింది మీకు అర్థమయ్యి మేము 30 రోజులు ఒక దీక్షగా కూర్చుని కొట్టుకుంటాము, జాబ్ కొడతాము అన్నవాళ్ళు ధైర్యంగా జాయిన్ అవ్వండి. లేని వాళ్ళు డోంట్ బీ అప్సెట్, ఆల్ ద బెస్ట్. మీకు ఏది సూట్ అవుతుందో పర్ఫెక్ట్గా ఆలోచించి అందులోకి వెళ్ళండి. ఎందులోకి వెళ్ళినా, మీరు నా దాంట్లో జాయిన్ అయినా, వేరే కోర్సులు జాయిన్ అయినా, ఎక్కడైనా సరే ట్రైనర్ ఏం చెప్తున్నాడో దానికి సరిపడిగా మీరు కృషి చెయ్యాలి. మీరు ఐటీజీసీ నేర్చుకున్నా, లేకపోతే ఇది నచ్చక వేరే చోట జావా నేర్చుకున్నా, వేరే చోట డెవాప్స్ ఎక్కడ నేర్చుకున్నా, ట్రైనర్ చెప్పింది మీరు చేస్తూ, జీపీటీ వచ్చింది, ఇంకా ఎన్నో బ్లాగ్స్ ఉన్నాయి, అందులో మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి చెప్తున్నాను, ప్రాక్సీ చేయించుకొని మీరు లోపలికి వెళ్ళిపోయినా, సబ్జెక్ట్ లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే, ఇక్కడ ఏం చెప్పారో మీరు అది నేర్చుకోకపోతే 10 రోజుల్లో బయటకు వచ్చేస్తారు. ప్యాకేజ్ ముఖ్యమే కాదన్ను, కానీ ప్యాకేజ్ నిలబెట్టేది ఏది? మీ సబ్జెక్ట్. మీరు ఏది నేర్చుకున్నా, మీరు ఇక్కడ జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, నేర్చుకోవడం అంటే అలా నేర్చుకోవాలి.
అదర్ దాన్ దట్ నేర్చుకుంటే ఇది జాబ్. ఇది ఒక్క రోజుతో వెళ్ళొచ్చేసి కాంపిటీషన్ కాదు, డైలీ ఒక యుద్ధమే. అది మీరు నేర్చుకుంటే సాఫ్ట్ రోడ్లో వెళ్ళిపోద్ది. నేర్చుకోకుండా చెప్పారులే, విన్నావులే, వచ్చిందిలే అని ఉంటే అలాగే ఉంటుంది లోపలికి వెళ్ళాక కూడా. మీ టైం బాండ్ లోపలికి వెళ్ళిపోయినా ప్రతిరోజు దినదినగండా 100 ఇష్యూ అలా ఉంటుంది లైఫ్. మీకు మీరు థింక్ చేయండి, విచ్ సూట్స్ యూ, జాయిన్ దట్. మీ మనసుకు అనిపించాలి ఇది జాయిన్ అవ్వాలి అని. ఓకే, దట్స్ ఇట్ అన్న. ఇప్పుడు ఫీజు కట్టాలంటే ఓన్ కాంటాక్ట్ కావాలన్న? ఎవ్రీథింగ్ మోహన్ గారికి మీరు కాంటాక్ట్ అవ్వాలి రామ్ కుమార్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఫైనల్లీ ఎనీ డౌట్స్? మొహమాట పడకుండా నిర్మోహమాటంగా అడగండి. సార్ రెజ్యూమ్ కి వాటికి ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాను. హెల్ప్ ఏంటి అభిషేక్, నేను శాంపిల్ Hello. రెజ్యూమేస్ ఇస్తా. ఆ శాంపిల్ రెజ్యూమేస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవడమే. తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ కావాలని నేను చెప్తా. ఓకే సార్. ATS ఫ్రీ రెజ్యూమ్స్ అన్న? ఏంటండి? ATS ఫ్రీ రెజ్యూమ్స్ అన్న? రామ్ కుమార్, ఇందులో ఎలా రెజ్యూమ్ పెడితే అది ఏటీఎస్ కాదా అన్నది కాదు. ఇందులో ఎలా రెజ్యూమ్ పెడితే కాల్స్ వస్తాయో, ఆల్రెడీ లోపల జాబ్ చేస్తున్నారో వాళ్ళ రెజ్యూమ్స్ ఇస్తాం. అప్పుడు అది ఏటీఎస్ అంతే. అది ఇప్పుడు ఐటీ డొమైన్స్లోకి రావడం ఎలా అనిపిస్తుంది అంటే చూసేవాళ్ళకి, ఇప్పుడు డేటా అనలిటిక్స్కి చెప్తున్నారు చూడండి, డేటా అనలిటిక్స్ ఈజ్ నాట్ స్ట్రెంగ్స్ ఆఫ్ ద ఫ్యూచర్, ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని చెప్పినంత ఈజీ. కానీ డేటా అనలిటిక్స్ నేర్చుకొని లోపలికి వెళ్ళడం ఎంత కష్టం అంటే, నీళ్లు మీద నీళ్లు అని రాసి అందరికీ చూపించినంత కష్టం. ఐటీ కూడా అంతే. మీరు అనుకునేలా ఉండదు, మేము చెప్పినట్టుగా ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్గా ఎలా చేస్తే మీకు జాబ్ వస్తుందో నేను చూపించగలను, చెప్పగలను తప్ప గుర్రాన్ని నద్దగా తీసుకెళ్ళగలను, నదిలో నీళ్ళు తాగించలేం కదా. సబ్జెక్ట్ వైజ్ నో బడీ కెన్ మ్యాచ్. అలా ఇస్తా. తీసుకోవడం ఎంతవరకు తీసుకుంటారనేది మీలో ఉంటుంది. గట్ ఇట్? Yes, I got it. Yeah. Thank you. Thanks for joining. All the best for your futures. Kasi, this is Prem. Prem, just call to Mohan. Mohan will pull me into conference. Take care.